నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా సింహాచలం అప్పన్న స్వామి నిత్య కళ్యాణం భారీగా హాజరైన భక్తజనం దేశం పట్ల అంకిత భావం ప్రేమతో కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన సైనికుల త్యాగాలను దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని కొనియాడిన ఈస్టర్న్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్ దేశం కోసం ప్రతి ఒక్కరూ అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభద్ర బాగ్చి రాష్ట్రంలో జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను త్వరలోనే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు పేర్కొన్న జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ 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 వరహాలక్ష్మీ నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచారథ ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. దేశం పట్ల అంకిత భావం ప్రేమతో ప్రాణత్యాగం చేసిన సైనికుల కోసం జూలై 26ని భారత ప్రభుత్వం అంకితం చేస్తూ 25వ కార్గిల్ విజయ్ దివాస్ను పురస్కరించుకుని విశాఖలో తూర్పు నౌకాదళం అమరవీరులకు నివాళులర్పించింది. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. విశాఖ సాగర తీరంలోని విక్టరీ ఎట్సీ స్మారకం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శంకభద్ర బాగ్చి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులతో పాటు విశాఖ జిల్లా డిఆర్ఓ మోహన్ రావు అమరవీరులకు అంజలి ఘటించారు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలొడ్డి మాతృభూమిని రక్షించిన సైనికుల త్యాగాలను దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని రాజేష్ పెందార్కర్ కొనియాడారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కుర్మన్నపాలెం ఆర్చ్ వద్ద ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి వెంటిలేటర్ మీద ఉన్న స్టీల్ ప్లాంట్ కర్మాగారాన్ని కాపాడాలని, సొంత గనులు కేటాయించి సెయిల్లో కలపాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. 620 కోట్లు ఎఫెక్స్ ద్వారా తీసుకోమనడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ను అన్ని విధాలా కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ అధ్యక్షుడు నీరుగొండ రామచంద్రరావు, గౌరవ అధ్యక్షులు మంత్రి రాజేష్, ఐఎన్టీయూసీ కార్మికులు పాల్గొన్నారు. మామూలుగా ఖర్చు పెట్టుకోవచ్చు లేదా ఉన్నటువంటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పేదాన్ని చెప్పడం, అది ప్రతి ఏటా చెప్పినట్టు చెప్తున్నారు. ఇది క్యాపెక్స్లో ఉన్నటువంటి భాగం. అది అంటే దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఉన్నటువంటి మీరు ఆ కార్యక్రమాలు సాగించిన ప్రాజెక్ట్ వర్క్ అన్ని చేసుకోవడానికి 620 కోట్ల వరకు మీరు ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పన్నారు. అంటే బ్యాంకుల దగ్గర పర్మిషన్, అది పర్మిషనే తప్ప వాడు ఒక్క పైసా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా అందలేదు. 5,000 కోట్ల రూపాయలు ఇచ్చింది తప్ప ఇంకేమి ఇవ్వలేదు. గతంలో ప్రిఫరెన్షియల్ షేర్స్కి అయితే 3,000 కోట్లు ఇచ్చారో అది తిరిగి చెల్లించేసాం వడ్డీతో సహా. అలాగే ప్రిఫరెన్షియల్ షేర్స్ కూడా ఇమ్మని అడుగుతున్నారు ఓ 3,000 కోట్లు. అది ఇస్తూనే వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి దీనికి. ఎందువల్లంటే ఈరోజు కంపెనీ ద్వారా మీరు 50,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ప్రతి నెల జీఎస్టీకి తీసుకెళ్తున్నారు, లేకపోతే ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ మీద తీసుకెళ్తున్నారు, లేదా అనుకుని అన్ని ఇన్కమ్ ట్యాక్స్ తీసుకెళ్తున్నారు. ఎంప్లాయీస్ దగ్గర నుంచి రకరకాలటువంటి తీసుకెళ్తున్నారు, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ, రకరకాలటువంటి పనులన్నీ తీసుకెళ్తున్నారు. మీరు ఇది మీ సంపద, మీ జాతి సంపద. ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ లేదా మేనేజ్మెంట్ కానీ ఎవరు ఉండిపోయి శాశ్వతం కాదు. ఈ కంపెనీ శాశ్వతం. ఇది జాతి సంపద. జాతి సంపదని ఎవరినో ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తామంటే, జిందాల్ అడుకో ఆదానికి ఇచ్చేస్తామంటే చూస్తూ ఊరుకోం. దీన్ని ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఆ రోజు అందరూ కూడా ఇచ్చారు. అందువల్ల మన బడ్జెట్లో అందరూ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏదో 620 కోట్ల రూపాయలు కేటాయించారు కదా, కొంత ఉత్సవం అయిపోద్ది అనుకున్నారు. 620 కోట్లు కదా, బ్రహ్మాండంగా ఉత్పత్తి చేస్తే వేలాది కోట్ల రూపాయలు వస్తాయి. ప్రతి ఏటా కూడా బ్రహ్మాండమైనటువంటి ఒక 5,000, 10,000 కోట్ల తక్కువ లేకుండా ఎక్సైజ్ డ్యూటీ కూడా కట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. సో జీఎస్టీ దీనికి ఏంటంటే అందులో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఇది ప్రజల తాలూకా త్యాగాలతో వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక పెద్ద పరిశ్రమ ఇది మా అండర్లో ఉంది. దీన్ని ఆదుకుంటే రేపు రాబోయే రోజులు ప్రజలందరూ ప్రేమిస్తారని ఆలోచన చేసి దీనికి 10,000 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా వర్కింగ్ క్యాపిటల్ ఇస్తే నిలబడుతుంది. లేదా ఏ టైంలో మూసేస్తారో తెలియని పరిస్థితి. అది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని సుమారు 1261 రోజులుగా ఉక్కు కార్మికులు, ఉక్కు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నప్పటికీ ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వము నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది తప్ప ఇంకా దీన్ని బాగు చేయాలి, దీన్ని నడిపించాలనే పద్ధతిలో కనిపించట్లేదు. మేము ఎంతో ఆశపడ్డాము. ఈ రాష్ట్ర సపోర్ట్ తోటే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది దేశంలో. ఈ బడ్జెట్లో కనీసం మనకి ఎంతో కొంత కనీసం 10,000 కోట్లు అడిగాం ప్లాంట్ రన్ అవ్వడానికి. ప్లాంట్ పూర్తి స్థాయిలో రన్ అవ్వడానికి 10,000 కోట్లు బడ్జెట్ ఇవ్వండి. రెండోది దీన్ని సేల్లో చేయండి అని చెప్పి పెద్ద డిమాండ్ పెట్టాం. మంత్రి గారు కూడా వచ్చారు, స్టీల్ మంత్రి గారు కూడా, మరి కుమారస్వామి గారు వచ్చి ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము, ఏదో రివైవల్ ప్యాకేజ్ చేస్తాము, నాకు 2 నెలల టైం ఏమని అడిగారు. 2 నెలల టైం అంటే ఈ బడ్జెట్లోనే ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి ఎంతో ఆశ చూసాం. ప్రస్తుతం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వెంటిలేటర్ మీద ఉంది. ఇంకా అది స్టీల్ మినిస్టర్ గారికి తెలుసు, స్టీల్ సెక్రటరీ గారికి తెలుసు. స్టీల్ ప్లాంట్ చనిపోవడానికి దగ్గరలో ఉంది, వెంటిలేటర్ మీద ఉంది. దీనికి రన్ చేయడానికి ఇప్పుడు 3 బ్లాస్ట్ ఫర్నేస్లో ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మూసేసి 2.5 సంవత్సరాలు అయ్యింది. మిగతా 2 బ్లాస్ట్ ఫర్నేస్లో కూడా 60% ఉత్పత్తి వస్తుంది. దానికి కారణం రా మెటీరియల్ లేదు. రా మెటీరియల్ లేపడం కారణం ఏంటి? దాన్ని కొనడానికి డబ్బులు లేవు, వర్కింగ్ క్యాపిటల్ లేదు. ఈ వర్కింగ్ క్యాపిటల్ లేక గత 2.5 సంవత్సరాల నుంచి కూడా కంపెనీ 60%లో ఒక ప్రొడక్షనే తీస్తున్నారు. సుమారు 20,000 కోట్లు పెట్టి ప్లాంట్ ఎక్స్పెన్షన్ చేశాము. మరి 3 మిలియన్ల నుంచి 7.3 ఉత్పత్తి ఎక్స్పెన్షన్ చేసిన తర్వాత ఆ 20,000 కోట్లకు కూడా మేము సంవత్సరానికి 2,000 కోట్లు వడ్డీ కడుతున్నాము. మా జీతాలు ఇవ్వకపోయినా, మా పిఎఫ్ కట్టకపోయినా, మా థ్రిఫ్ట్ లోన్స్ ఇవ్వకపోయినా, మా ఆపుకొని బ్యాంకులకు వడ్డీలు కడుతున్నాం. కానీ గవర్నమెంట్ ఒకటి అడుగుతున్నాం మేము, మాకు 10,000 కోట్లు మీరు బడ్జెట్ సాయం చేయండి, మళ్ళీ మీరు తిరిగి ఇచ్చేస్తాం. దాని ప్రిఫరెన్షియల్ షేర్స్ అంటారన్నమాట, ఆ షేర్ క్యాపిటల్ అంటారు. అప్పుడు పివి నరసరావు గారు 2,500 ఓట్లు ఇచ్చారు. అలాగే
వాజ్పేయి గారు 1200 కోట్లు ఇచ్చారు, అవి తిరిగి మనం చెల్లించాం లాభాలు వచ్చినప్పుడు. అలాగే మాకు ఇవ్వండి, బ్యాంకుల ద్వారానే ఇప్పించండి, లేదు మీరు డైరెక్ట్గానే మీరు కేంద్ర ప్రభుత్వమైనా మాకు 10,000 కోట్లు మీరు ఇస్తే ఈ స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి 7.3 మిలియన్కి ఉత్పత్తి చేస్తామని చెప్పి మంత్రి గారికి కూడా మనం చెప్పడం జరిగింది. దేశం కోసం ప్రతి ఒక్కరూ అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభద్ర బాగ్చి పిలుపునిచ్చారు. కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని అమరవీరుల్ని స్మరిస్తూ కళాభారతిలో SNA ఆధ్వర్యంలో భారతీయం పేరిట జాతీయ సమైక్యత సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపి మాట్లాడుతూ కార్గిల్ యుద్ధ వీరుల్ని స్మరించుకుంటూ విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి నృత్యాలు ఆలోచింపజేసేదిగా ఉన్నాయన్నారు. ఎంతో మంది వీర సైనికులు ఆనాటి కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేశారని వారిని గుర్తు చేసుకుంటూ మనం వేడుకలు చేసుకుంటున్నామని, అయితే అమర సైనికుల కుటుంబాలు మాత్రం అమరుల్ని స్మరిస్తూ విలపిస్తూ ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన తాత గోపాల్ చటర్జీ ఆనాటి స్వతంత్ర సమరంలో కాలు పోగొట్టుకుని అండమాన్ జైలుకు వెళ్లారన్నారు. దేశాన్ని రక్షించడం కోసం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలు కృషి చేస్తున్నాయని, అవినీతి అన్యాయాల్ని ఎదిరించడానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా కళాభారతి వ్యవస్థాపకులు MS రాజు, IT అడిషనల్ కమిషనర్ PV శేషగిరిరావు, గెయిల్ చీఫ్ జనరల్ మేనేజర్ LS రావు, పైడా విద్యా సంస్థల చైర్మన్ పైడా కృష్ణప్రసాద్, వైశ్య రాజు, జ్యువెలర్స్ MD భద్రగిరి రాజు, ఈశ్వర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మా దగ్గర నైట్ సైట్లు ఉంటాయి. ఆ నైట్ సైట్లో 4 మిలిటెంట్లు పెద్ద కిట్ బ్యాగులు, పెద్ద వెపన్స్ పట్టుకొని డౌన్ అవ్వడం జరిగింది. మేము మా కంపెనీ కమాండర్కి ఇన్ఫార్మ్ చేసాం. ఇంకొక 10 నిమిషాలు చూడండి, తర్వాత నేను హైకమాండ్ నుండి పర్మిషన్ తీసుకుంటాను ఫైరింగ్ చేయడానికి అని చెప్పిన తర్వాత 10 నిమిషాల తర్వాత మాకు ఆర్డర్స్ వచ్చాయి. మేమే ఫైరింగ్ ఓపెన్ చేసాం. తర్వాత వాళ్ళు ఆ బోర్డర్లో వైర్ కటింగ్ చేసుకొని బోర్డర్ పార్ చేస్తుండగా వాళ్ళకి 200 మీటర్స్లో ఇంకొక పోస్టు మొత్తం 2 పోస్టులు అండి మా మీద పెద్ద దాడి చేయడం జరిగింది. అంటే రాకెట్ లాంచర్స్, RPGలతో మా మీద దాడి చేశారు. మేము కూడా ఊరుకోలేదు. వాళ్ళు 1 రౌండ్ కొడితే మేము 14 రౌండ్లు కొట్టాం. పాకిస్తాన్ కళ్ళతో చూస్తే మేము గోడ మీద కొడతాం. ఇక్కడ మేము తగ్గలేదండి. మా దేశాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఈరోజు చక్కటి ప్రోగ్రామ్స్ మేము చూసాము. మంచి నృత్యాలు, గీతాలు, పాటలు. కానీ ఈరోజు ఒకవైపు మనం సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే కార్గిల్ యుద్ధంలో ఈరోజు మనం విజయం సాధించాము. మరోవైపు ఎంతోమంది వీర సైనికులు ప్రాణత్యాగం చేశారండి. ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబ సభ్యులు ఈరోజు కూడా గుర్తు పెట్టుకుంటూ ఏడుస్తూ ఈరోజు కూడా బతుకుతున్నారు. వాళ్ళ త్యాగాలు కూడా మనం ఈరోజు గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు మనం రాత్రిపూట హాయిగా నిద్రపోతున్నాం అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీర సైనికులు సరిహద్దులో పగలు రాత్రి కాపాడుతున్నారని, అందుకే మాకు ఆ స్వర్ణావకాశం దొరికింది. 1961 అప్పుడు జాన్ ఎఫ్ కెనెడీ యుఎస్లో ఆయన ప్రెసిడెంట్, ఆయన ఆ రోజు చెప్పారండి, మీ దేశం మీకోసం ఏం చేస్తారని, ఏం చేయగలుగుతారని ఎప్పుడు అడగొద్దు. మీరు మీ దేశం కోసం ఏం చేస్తారని
దానికి ఏం చేయగలుగుతారని అది అడగాలి. మనం ఎక్కడ ఉన్నా, స్కూల్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా, నా వయసు 15 ఉన్నా 70 ఉన్నా, మనం వైజాగ్లో ఉన్నా, పుదుచ్చేరిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మనం అందరం దేశభక్తి ఎలా ప్రదర్శించాలంటే మన దేశం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఆయన చెప్పినట్టు అవినీతిని ఎదిరించడానికి ముందుకు రావాలి. మన దేశం ఏం చేస్తే మన దేశం బాగుపడుతుంది అది ఆలోచించి ఆ విధంగా మన వంతు కృషి చేయాలి. అప్పుడు మనం నిజమైన దేశభక్తులమని మనం చెప్పొచ్చు. నా సొంత ఫ్యామిలీ హిస్టరీ చిన్నగా చెప్పబోతున్నాం. ఇప్పుడు నా అమ్మగారి మామ, ఆయన పేరంటే గోపాలాచార్జీ. ఆయన స్వతంత్రత సమర యోధుడు. ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళి అండమాన్ నికోబార్ ఐలాండ్లో పోర్ట్ బ్లేర్లో సెల్యులార్ జైల్లో పెట్టారు. ఈరోజు కూడా అక్కడికి పోతే సెల్యులార్ జైల్లో ఆయన పేరండి గోపాలాచార్జీ మీకు కనిపిస్తుంది. విపరీతమైన టార్చర్ పెట్టారు. ఆయన కాలు కూడా పోయింది ఆ టార్చర్ భరించలేక. సో ఆ ఫ్యామిలీ నుండి నేను వస్తున్నాను. సో మనం మీ ఫ్యామిలీలో కూడా చాలామందికి అటువంటి ప్రెడిసెసర్స్ ఉంటారండి. వాళ్ళు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనిబాబు పేర్కొన్నారు. ఓ హోటల్లో నిర్వహించిన ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల విశాఖ యూనిట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం జర్నలిస్టులకు టిట్కో ఇళ్లు ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, అయితే ఆ ప్రక్రియ వేరువేరు కారణాలతో ముందుకు సాగలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోకుండా ఆఖరి నిమిషంలో ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్లు ఇండ్ల స్థలం కేటాయిస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత పట్టించుకోలేదన్నారు. ఏళ్ల తరబడి జర్నలిస్టుల ఇంటి కళ నెరవేరకపోవడం విచారకరమన్నారు. అలాగే అక్రిడేషన్లు, అటాక్స్ కమిటీలు పునరుద్ధరించడంతో పాటు అన్ని సంఘాలకు ఆయా కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాలని తాము కోరుతున్నామన్నారు. అన్ని పండుగల నిర్వహణతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఫెడరేషన్ కార్యవర్గం ప్రతినిధులు ఏ సాంబశివరావు, రవికుమార్, పితాని ప్రసాద్, రామకృష్ణ, శివప్రసాద్, ఎంఎస్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ విశాఖ యూనిట్ 2 తన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. తొలుత జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఎన్నికల అధికారి గంట్ల శ్రీనిబాబు నామినేషన్లు స్వీకరించారు. వాటిని పరిశీలించిన అనంతరం నూతన కార్యవర్గాన్ని శ్రీనిబాబు, నారాయణలు ప్రకటించడం జరిగింది. విశాఖ యూనిట్ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఈరోజు ఈశ్వరరావు, మెట్రో టీవీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పి నరసింగారావు, టీవీ 9 కార్యదర్శిగా కె మథన్, వి న్యూస్ ఉపాధ్యక్షులుగా అనురాధ, హెచ్ఎం టీవీ జేఎస్ నాయుడు, సాక్షి, కె బాబురావు, టీవీ 9 ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పి భాస్కర్, ఈటీవీ, మళ్ళ దేవత్రినాథ్, విశాఖ విజన్, డిపి నాయుడు, వి డిజిటల్, కోశాధికారిగా సిహెచ్ రాజశేఖర్, ఏబిఎన్, సంయుక్త కార్యదర్శిగా ఏ సురేష్, వి డిజిటల్, జాయింట్ సెక్రటరీలుగా ఏ శేషు, టీవీ 5, కోరాడ శశిభూషణ్ రావు, సాక్షి, బి రాజు, వీడియో జర్నలిస్ట్, బి రాము, వి డిజిటల్, కార్యవర్గ సభ్యులుగా జిఆర్ఎస్ రమేష్, ఎన్ నెలరాజు, గోపీనాథ్, బి అప్పలనాయుడు తదితరులను ఎన్నుకోవడం జరిగింది. మరోవైపు ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ లాస్ట్ టైం గవర్నమెంట్లో రెండింటికి కూడా అన్ని సంఘాలకు కూడా మనం పేర్లు పంపించాం. కమిటీలు అయితే వేయలేదు. కాబట్టి రికగ్నైజ్డ్ సంఘంలో ఉంటేనే మనకి ఏదైనా సాధించుకోవడానికి అవకాశం కలుగుతుంది. అలా కాకుండా గుర్తింపు లేని సంఘాల్లో ఉన్న ఉపయోగం లేదనే సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రత్యేకంగా
ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా కూడా రెండు కళ్ళు. అయితే చాలా వరకు ఏంటంటే ప్రింట్ మీడియా ఉన్న ఫెడరేషన్ అంత యాక్టివ్గా బ్రాడ్కాస్ట్ ఉండడం లేదు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా పదవులు ఇస్తామంటే మాత్రం ఆలోచించి అడవులు చేసి తర్వాత కనిపించుకోవడం పోతున్నారు. ఎందుకంటే మనకు అది ఇప్పుడు మనం అవునైనా కాదనుకున్నా రేపు పొద్దున కలెక్టరేట్ దగ్గర లేకపోతే మరో ధర్నాలలో మనకు కనిపించింది. గత కొన్నేళ్ళకి అదే చూస్తున్నాం. నలుగురు ఎదురు తప్ప ఎవరు కనిపించరు. మనందరికీ తెలుసు ఆ నలుగురు ఎదురు కూడా ఎవరు వస్తారో కూడా మీకు తెలిసిన పేర్లు పెట్టి చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా మన మీటింగ్లో కూడా నేను చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పాను. నాతో పాటు ఎవరు కూడా ఈ సంఘంలో ఉంటే మరి వేరే సంఘంలో ఉండడానికి అవసరం, వేరే సొసైటీలో కూడా ఉండొద్దు. నేను క్లియర్గా చెప్తాను. వాళ్ళకి ఇష్టం నేను అనుకున్న వాళ్ళందరూ కూడా మీరు వేరే సొసైటీలో ఉండాలనుకుంటే వెళ్ళిపోండి. నేను అదే రోజు చెప్పాను మీకు. నేను కూడా నాతో పాటు అందరికీ కూడా వర్తిస్తాను. ఆంజనేయులు కూడా పదే సార్లు చెప్తున్నాను. ఉదయం ఇందులో కనిపించి సాయంత్రం అందులో కనిపించిన రేటబ్బాయి అని అడుగుతున్నాను. అప్పుడు అది మంచిది కూడా కాదు. అందరూ కూడా కనిపించే అవకాశం ఉంది. నేను ట్రేడ్ యూనియన్లకు సంబంధించి మనదే పెద్ద సంఘం కాబట్టి ఆ సంఘాల్లో మీరు ఏదైనా సరే ఎంచుకోండి, ఒక దాంట్లోనే ఉండండి క్లియర్కట్గా. అదేవిధంగా సమావేశానికి ఎన్నికైన బాడీలు కానీ ఒక 3 మీటింగ్లు కానీ వరుసగా రాకపోతే వాళ్ళ పేరు ఆటోమేటిక్గా తీసేయడం జరుగుతుంది. విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలో గల జీవీఎంసీ 20వ వార్డు పెదవాల్తేరు గ్రామ దేవత శ్రీ పోలమాంబ అమ్మవారి సారే కార్యక్రమం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన విశాఖ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు సత్యమణి, వెలగపూడి సూచన, తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కరమణి వెంకట్రావు ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి 20వ వార్డు అధ్యక్షుడు బైరెడ్డి పోతన్ రెడ్డి, 17వ అధ్యక్షులు కాళ్ల శంకర్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పోలమాంబ అమ్మవారి దేవాదాయ శాఖ మరియు గ్రామ పెద్దలు అలాగే మధ్యవారి కుటుంబకులు కార్యక్రమం సదురుపట్టింది. అమ్మవారికి మూల విరాట్ అయినటువంటి ఇక్కడ నుండి ఆషాఢ మాసం సందర్భంగా మరి అమ్మలకి నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ పెద్దమ్మ 14 గ్రామాల ప్రజలు కూడా కంటికి రెప్పలా కాపాడినటువంటి తల్లి ఈ రోజు ఆషాఢ మాసం సందర్భంగా సారి కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా మరి ఇక్కడ పుట్టినీళ్ళు అయినటువంటి మధ్యవారి పెద్దింటి కాడి నుంచి శాస్త్రోక్తంగా అనేక రకాలైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి పిండి వంటలు మరియు పండ్లు పలహారాలు అలాగే అన్ని యొక్క సారి కార్యక్రమాలతోని ఇక్కడ నుండి పురవీధుల్లో మహిళా సోదరిమణులు భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. 14 గ్రామాల నుంచి కూడా రావడం జరిగింది. ఇక్కడి నుంచి ఆనవాయితీగా గుడి వద్దకు వెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి మరి తదువారి మధ్యాహ్న అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి ఈ యొక్క అమ్మవారి కృప అంటే ఆనవాయితీ ఏంటంటే పెళ్లి కాని వారు పురుషులు కానీ స్త్రీలు కానీ ఉంటే పెళ్లి అవుతుందని ఒక నమ్మకం. అలాగే పిల్లలు పుట్టిన వారు ఎవరైనా సరే వారికి కూడా పుడతారని ఒక నమ్మకం అమ్మవారిది మరి ఆశీస్సులతోనే. కాబట్టి ఈ కార్యక్రమం గత సంవత్సరం నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులకు ఆ 14 గ్రామాల ఎలమేపురం చల్లని తల్లి కల్పంలో ఆశీస్సులు ఉండాలని మీ ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను. బొర్రచింత దేవరపల్లి మండలం వాలాబు పంచాయతీ శివారు బొర్రచింత గిరిజనులు జల దిగ్బంధంలో చిక్కుకున్నారని సిపిఎం మండల కార్యదర్శి బిటి దొర పేర్కొన్నారు. అతి కష్టం మీద గ్రామాన్ని సందర్శించారు. అనంతరం గిరిజనులతో కలిసి గెడ్డలో నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు బొడ్డగుమ్మి గెడ్డ ఉధృతంగా రావడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జల దిగ్బంధంలో చిక్కుకొని నిత్యావసర వస్తువులు, విద్య, వైద్యం, ముసలివారు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని పూర్వకాలం నుంచి గిరిజనులు పాలకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. గిరిజనుల పట్ల పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. దీంతో గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని అన్నారు. ఎన్నికల సమయంలో కనిపిస్తున్న గిరిజనులు కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు కనిపించడం లేదన్నారు. అడవిలో జంతువులపై ఉన్న ప్రేమ కూడా గిరిజనులపై లేదన్నారు. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, జల దిగ్బంధంలో చిక్కుకున్న గిరిజనులను ఆదుకోవాలని దోర డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మడుగు మాచిరాజు, టూకూరు రాములు, ముర్ల పైడితల్లి, నూకరాజు, దేవరాజు, భీమరాజు, గణేష్, గ్రామ పెద్దలతో సహా తదితరులు పాల్గొనడం జరిగింది. వాలా పంచాయతీ దేవరపల్లి మండలంలో ఉండేటటువంటి గిరిజనులు
అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. సరుకులు తీసుకురావాలన్నా ఏం చేయాలన్నా సరే ఈ వాగును దాటుకుంటే వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని చెప్పేసి గిరిజనులందరికీ కూడా తగు న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పిల్లలు కూడా చదువుకుంటున్నారు, వాలాబు డైలీ వెళ్తున్నారు. పెద్ద పెద్ద వాగులు గట్రా వస్తే పిల్లల్ని వాగు దాటించడానికి కష్టమైపోతూ ఉంది, తీసుకురావడానికి కూడా కష్టమవుతూ ఉంది. ఏమీ పట్టుకొని వెళ్ళి వచ్చేటటువంటి పరిస్థితుల్లో లేవు. అందుకని చెప్పేసి ఇక్కడ ఉండేటటువంటి గిరిజనులందరికీ రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసి వంతెన ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. షియార్ జోన్ ఇప్పుడు భారతీయ ప్రాంతంపై సగటు సముద్ర మట్టంకు 5.8 మరియు 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య సుమారుగా 18 డిగ్రీల ఉత్తర ఆకాంక్షం వెంబడి వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉన్నది. మరోవైపు రుతుపవనాల ప్రభావం కూడా రాష్ట్రంపై బాగా ఉంటుందని తెలిపారు. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో వాయుగుండ ప్రభావం కొంతమేర రాష్ట్రంపై ఉంటుందని, తద్వారా ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల, కోస్తా రాయలసీమలో కొంత వర్షాల ప్రభావం ఉంటుందని, 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లకూడదని తెలిపారు. కోస్టల్ ఏరియాస్ ఆఫ్ బంగ్లాదేశ్ అండ్ గ్యాంజరిక్ వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది క్రమేపీ నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో వెస్ట్ బెంగాల్ అండ్ గ్యాంజటిక్ వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్ దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దీని ప్రభావం మన కోస్తా జిల్లాల్లో కొంచెం తక్కువగానే ఉండేటట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు గడిచినటువంటి 24 గంటల్లో మన కోస్తా జిల్లాలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదవడం జరిగింది. అవి అత్యధికంగా చూస్తే పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి బలిజిపేట సాలూరులో అయితే 4 సెంటీమీటర్లు చొప్పున, లైక్ నెక్స్ట్ బొబిలీలో అయితే 3 సెంటీమీటర్స్, ఇలాగ కొన్ని అక్కడక్కడ 1 to 2 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ కానీ నెక్స్ట్ 2 to 3 డేస్ వరకు కూడా ఉత్తరాంధ్ర వరకు అయితే అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు, అలాగే దక్షిణ కోస్తా వరకు 1-2 చోట్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి మాన్సూన్ కండిషన్స్ దృష్ట్యా ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా ఈశాన్య ఋతుపవనాలు ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఈ బలమైనటువంటి ఎదురుగాలులు గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వీచడం కంటిన్యూ అవుతున్నాయి. అలాగే నెక్స్ట్ కండిషన్ ఆఫ్ ది స్టేట్, కండిషన్ ఆఫ్ ది సీ, అది కూడా రఫ్నెస్ కూడా కొంచెం కంటిన్యూ అవుతుంది. వీటి వల్ల నెక్స్ట్ మన ఉత్తరాంధ్ర తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులని వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అది ప్రస్తుతం వరకు ఉన్నటువంటిది. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా సింహాచలం అప్పన్న స్వామి నిత్య కళ్యాణం, భారీగా హాజరైన భక్తజనం. దేశం పట్ల అంకిత భావం, ప్రేమతో కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన సైనికుల త్యాగాలను దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని కొనియాడిన ఈస్టర్న్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్. దేశం కోసం ప్రతి ఒక్కరూ అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభద్ర బాగ్చి. రాష్ట్రంలో జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను త్వరలోనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు పేర్కొన్న జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు. ఇవి ఇప్పటివరకున్న డిజిటల్ న్యూస్. నమస్తే.